హలో అండి. వేడి వేడి అన్నంలోకి అండ్ రాగి సంగటిలోకి ఈ పీతల పులుసు పక్కన పెట్టుకుంటే స్వర్గం అండి. అంత రుచిగా ఉంటుంది. మరి ఈసారి మీరు పీతలు తెచ్చుకున్నప్పుడు నేను చెప్పినట్లు ఇలా చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళు మీరు ఫిదా అవ్వాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. మరి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ పీతల పులుసు కోసం వెడల్పుగున్న ఒక పాత్రను పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకే ఒక 10-15 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, అలాగే 4 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ విధంగా వేసుకుని ఈ ఆనియన్స్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా ఈ ఆనియన్ పేస్టు మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మధ్యలో కొంచెం కరివేపాకు ఒక గుప్పెడు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలోనే ఒక 4 మీడియం సైజ్ టమోటాలు కూడా ఈ విధంగా మిక్సీలో ప్యూరీ లాగా చేసుకుని వేసేసుకోవాలి. ఇలా మనం మిక్సీలో ప్యూరీ చేసుకుని వేసుకోవటం వల్ల ఈ పీతల పులుసు గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. థిక్ గ్రేవీగా వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఈ టమోటా కూడా ఆయిల్ మనకి పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. చక్కగా టమోటా కూడా ఈ విధంగా మగ్గిపోయాక ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసిన వెంటనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ మన కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2-3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అండ్ అలాగే ధనియాల పౌడర్ కూడా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా వీటిలో గ్రేవీలో కలిసేటట్లు బాగా మొత్తాన్ని కలుపుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, స్పెషల్గా రాగి సంగటిలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఉప్పు కారాలు అన్నీ కూడా చక్కగా కలిసిపోయాక మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే ఈ గ్రేవీ అనేది ఆయిల్ మనకి పైకి సపరేట్ అయ్యి మంచి కలర్గా ఉంది కదా. ఈ టైంలో మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్నటువంటి పీతల్ని చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకుని బాగా ఈ పీతలకి ఉప్పు కారం అన్నీ పట్టేటట్లు ఒక 5 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. మీలో ఎంతమందికి పీతల పులుసు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. చూడండి, ఈ పీతలకి ఉప్పు కారం మనం మసాలాలు వేసుకున్నవన్నీ కూడా చక్కగా పట్టాయి కదా. ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పీతలు ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదండి. ఎందుకంటే ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. మరొక స్టవ్ మీద మనం 2-3 గ్లాసులు వేడి నీళ్లు పెట్టుకోవాలి. ఆ వేడి నీళ్ళని మనం ఈ విధంగా వేసుకున్నట్లయితే త్వరగా పీతల పులుసు రెడీ అయిపోతుంది. టైం కూడా ఎక్కువ పట్టదనమాట. చూసారు కదా, ఈ విధంగా 2 గ్లాసులు వేడి నీళ్ళు వేసేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకున్నట్లయితే 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మంచిగా మరిగిపోతూ ఈ పీతల పులుసు బుడగలు వస్తూ కలర్ఫుల్గా చాలా బాగుందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసేయండి ఈ వేలో. ఈసారి పీతలు మీరు తెచ్చుకున్నప్పుడు చూడండి, ఒకసారి అంతా మరొకసారి కలుపుకున్నట్లయితే ఒక 10 నిమిషాలు దగ్గరకు వస్తుందనగా స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో రుచిగా ఉండే పీతల పులుసు రెడీ. మరి ఈ పీతల పులుసు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. చూడండి, చూస్తూనే నోరూరిపోతుంది. రాగి సంగట్లోకి ఈసారి మీరు కూడా ఈ పీతల పులుసుని ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఫిదా అవ్వాల్సిందే. మరి ఎందుకు లేట్, ట్రై చేసేయండి.